నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ నెలలో అసలు కన్యా రాశి వారికండి ఏ విధంగా ఉంటుంది? అలానే వీళ్ళు ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిది? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః, లక్ష్మీ సరస్వతి దేవి అయి నమః. అందరికి కూడా చాలా అద్భుతమైన వంటి ఫలితం రావటం అనేది జరుగుతుంటుంది. దాంట్లో కన్యారాశి వారికి ఈ మధ్య కాలంలో శని అష్టమించింది కాబట్టి స్వల్ప అష్టమి శని దోషాలు మాత్రం ఉంటాయి. దగ్గర దాకా వచ్చినటువంటి సంబంధాలు దూరం కావటం, ఏమండి అనుకున్నవంటి ఇష్టపడినటువంటి సంబంధాలు లవ్ మ్యారేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది కూడా పెద్దలు నిర్ణయించి మాట్లాడితే అది కూడా దూరం కావటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంటాయి. మరియు అదే విధానంగా విద్యార్థులకి కావచ్చు, మరి ఉద్యోగస్తులకు కావచ్చు, ఈ యొక్క ఎగ్జామ్స్లో టెన్షన్స్, ఎలా మేము పాస్ అవుతామా, ఇది అవుతామా, ఫెయిల్ అవుతామా అనే ఒక టెన్షన్స్ రావటం అనేది జరుగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చూసుకున్నా కూడా కొన్ని దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అంటే కొద్దిగా నీరసంగా ఉండటం, అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ రావటం అనేది జరుగుతాయి. తక్షణంగా కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా మనం చూసుకున్నప్పటికీ ఆదాయము 11, నష్టము 9గా ఉంది కాబట్టి భయపడే విషయం లేదు. మీరు ఐటీ రంగాల్లో ఉన్నా, ఇంక ఇతర వ్యాపారం చేస్తున్నా, ఏది ఉన్నా కూడా ఈ ఫిబ్రవరి మాసంలో మంచి అతీతమైన వంటి బలము, ధనప్రాప్తి కలగటం అనేది కనబడతా ఉంది. సో మిమ్మల్ని ముంచడానికి ఎదురు చూస్తున్న వంటి వ్యక్తులతో కొద్దిగా జాగ్రత్త వహించాలి. వారితో కొద్దిగా దూరం ఉండాలి. మీరు ఎవరిని భర్త వాళ్ళని నమ్మరాదు. ఎవరైనా సరే, స్త్రీ అయినా సరే, పురుషులైనా సరే, ఈ కన్యరాశి వాళ్ళు ఏంటంటే ఎవరు కొద్దిగా గట్టిగా మంచిగా మాట్లాడితే వారు నమ్మేస్తారు. అక్కడ వెనకాల గోతులు తవ్వేటప్పటికి ఏమవుతుంది అప్పుడే వాళ్ళు మొత్తం తీసుకున్నంత వరకు కూడా మనకి తెలియదు. సో అటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించుకొని సొంత గృహ నివారణ కొట్టుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఉద్యోగపరమైనటువంటి మంచి విశేషమైనటువంటి ఫలితము, విద్యార్థులకు అందరికి కూడా మంచి శుభ ఫలితమే లభిస్తుంది. వాడు మంచి గోచరిస్తూ మంచిగా మీరు పాస్ అవ్వడానికి కూడా మంచి అవకాశాలు కనపడతా ఉంది. నిరంతరంగా ఈ ఫిబ్రవరి మాసంలో స్వామివారి నామము, అంటే శ్రీరామనాముండి నామం జపిస్తూ ఉంటే, ఇప్పుడే ప్రతిష్ఠించారు కాబట్టి 41 రోజు పాటు కూడా కన్యరాశి వాడు శ్రీరామనామం జపం చేయటం వల్ల అతీతమైన వంటి ఒక శ్రీకారం అనేది వాళ్ళ శరీరంలో ప్రవేశిస్తుంది. అలానే ఈ రాశి వారికి సంబంధించి ఏ ఆలయ దర్శనం చేస్తే మంచిదండి వాళ్ళకి ఈ నెలలో? కన్యారాశి వాళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళు వైభవలక్ష్మి పూజ చేయటం, వైభవలక్ష్మీదేవి ఆలయం వెళ్ళటం. ఆ ఆలయం అందుబాటు ఉన్నా లేకున్నా అనుకోండి, ఇంట్లో పటము పెట్టుకొని పూజ చేయండి. లేదన్నా కనకదుర్గాదేవిలో అన్ని దేవితో అందులో నివసిస్తారు అభినే, ఆ ఆలయానికి వెళ్ళి మీరు దర్శనం చేసుకున్న మంచి ఫలితం లభిస్తుంది. శుక్రవారం రోజున అమ్మవారి 11, 21 నిమ్మకాయ మాల గుచ్చి మీరు వెయ్యండి. అలానే వీరికి సంబంధించిన దానం అంటే ఏంటండి ఈ రాశి వారికి? కన్యా రాశి వాళ్ళకి దానము అనేటప్పటికీ మనకు విశేషంగా కాయగూరలు అంటారు కదమ్మా, స్వయం పాకం అంటారు. ఆ స్వయం పాకం అంటే అవి 5 రకాలమైనటువంటి కాయగూరలు ఏదైనా కూడా ఒక పేద బ్రాహ్మణుడికి చూసి వారికి ఒక శక్తికి తగినట్టు విధానమైనటువంటి దాంట్లో మధుహు కూడా పెట్టాలి. మధుహు అంటే ఏంటి అంటే తేనె. ఆ తేనె పెట్టడం వల్ల కన్యారాశి వారికి హరించే వంటి దోషం ఏదైతే ఉందో తొలగిపోయి శుభ ఫలితమైన వంటి వార్త రావటం అనేది జరుగుతుంది. బ్రాహ్మణునికి ఈ యొక్క స్వయం పాకము పెట్టి పప్పు, ఉప్పు, బియ్యము అన్నీ కూడా పెట్టి దాంట్లో తేనె పెట్టి ఇవ్వటం చాలా, అంటే బెల్లం పెడతారు కదా గురుగారు, మరి మీరు తేనె పెడుతున్నా అంటే ఇక్కడ రాశికి, నక్షత్రానికి, ఇక్కడ ఉన్నటువంటి దోషానికి మాత్రాన్ని మనం చేస్తున్నాం. కొన్ని వేరే కార్యక్రమాలకి ఏదైతే వేరే కార్యక్రమం అంటే తద్దినాలు, పెద్ద బియ్యం ఇస్తుంటారు, అటువంటి విశేషాలకు బెల్లం పెడుతుంటారు. కానీ ఇక్కడ దానం ఇచ్చేటప్పుడు మనము భగవంతునికి ఇస్తున్నాము, ఒక బ్రాహ్మణునికి ఇస్తున్నాము, ఒక వృద్ధుడికి ఇస్తున్నాము, ఒక విశేషమైన వంటి మనిషికి ఇస్తున్నాము కాబట్టి
వారికి తేనె ఇవ్వటం వల్ల వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం, వీళ్ళకి మంచి వాతావరణం గోచరిస్తుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్తే.